వస్తువులు ఎత్తుకపోతే దొంగల ముఠ అంటాం. బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠ అంటాం. మరి ఎన్నికలప్పుడు నమ్మించి ప్రజలు నమ్మి మోసపోయి పొరపాటున అధికారం ఇస్తే 5 ఏళ్ళు మోసం చరిత్ర ఉన్న 3 పార్టీల కూటమిని మనమంతా ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. దొంగతనం చేస్తే దొంగ అంటాం, బెదిరిస్తే, హత్యలు చేస్తే, దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం. మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్లను ఏమంటాం? 420 బాగా చెప్పారు. అలాంటి వాళ్ళను 420 అనే అంటారు. మళ్ళీ మన పేదల కలల్ని, మన పేదల బతుకుల్ని బలిపెట్టి దోచుకునేందుకు వచ్చిన ఈ ముఠాను, రాజకీయ కూటమిని చంద్రముఖి బృందం అని కూడా అంటాము. 420 అని కూడా అంటాము, చంద్రముఖి బృందం అని కూడా అంటాము. అందామా?